హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో అయితే శ్రావణ మంగళవారం రోజు అంటే మొన్న ఏకాదశి రోజున నేను చేసుకున్న పూజ అన్నమాట. అనుకోకుండా అప్పటికప్పుడు ఇలా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకున్నాను. కదంబ చెట్టు ఉందని చెప్పాను కదండి, ఆ పువ్వులు ఎక్కువ పూసినాయి అన్నమాట. మా బాబుని మా రేక్ షెడ్ పైకి ఎక్కించి కోయించి అప్పటికప్పుడు ఇలా అమ్మవారిని రెడీ చేసుకుని పూజ చేసుకున్నాను. అదే మీకు చూపిస్తున్నాను అనమాట. అలాగే బుధవారం రోజున కూడా గుడికది వెళ్ళాము. మా ఊరు గ్రామదేవత నంగలమ్మ తల్లి, అలాగే కోటసత్తమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళాము. అవి కూడా కొద్దిగా వీడియో తీసి పెట్టానండి. ఈ వీడియోలోనే ఉంటాయి అన్నీ కూడా. వీడియో పూర్తిగా చూసి లాస్ట్ వరకు నచ్చితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇక ఆ రోజు సాయంత్రం మంగళవారం ఏకాదశి కూడానండి. అనుకోకుండా నాకు ఇలాగా ఇన్ని కదమ పుష్పాలతో లక్ష్మీనారాయణకి పూజ చేసుకోవడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. సాయంత్రం బట్టలు ఆరేసాను కదండి, ఉదయాన్నే ఆరేసిన బట్టలు తీయడానికని వెళ్ళి అలా పైకి చూస్తే చాలా ఉన్నాయి. ఇంకా పిల్లల్ని బ్రతిమాలేను. రేక్ షెడ్ ఎక్కినా కూడా అందవన్నమాట పువ్వులు. మళ్ళీ గడకరతో కోయించి పూజ చేసుకున్నాను అనమాట. అప్పటికప్పుడు ప్రసాదం రెడీ అవ్వదు కదండి, అందుకని పాయసం అయితే త్వరగా అయిపోతుందని పాయసం చేసి పెట్టాను. తీపి ఏదైనా పెట్టాలి కాబట్టి. అవకాశాలు అనేవి అస్తమానం రావు, వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. నేనైతే ఇంకా అప్పటికప్పుడు ఇలా పూజ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, కదంబ పూల మధ్యలో లక్ష్మీనారాయణలు ఎంత అందంగా ఉన్నారో. ఇంకా పాయసం అయితే త్వరగా అయిపోతుంది కాబట్టి పాయసం రెడీ చేసి ఇలా సాయంత్రం పూజ చేసుకున్నానండి. ఈ కదంబ పువ్వులు రేక్ షెడ్ పైకి ఎక్కిన కొయ్యడానికి అందవు. అక్కడ నుంచి మళ్ళీ గడకారతోటి కోసారనమాట. అది కూడా చిన్న వీడియో తీసాం, కానీ మొబైల్ నిలువుగా పెట్టి తీయడం వల్ల ఈ వీడియోలో పెట్టడానికి అయితే అవ్వలేదు. అది కూడా షార్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తానండి. చూడడానికి చాలా బాగుంటుంది. అన్ని పువ్వుల చెట్టును ఉండగా చూస్తే బాగుంటుంది అన్నమాట. అందుకని తీసాను. ఇంకా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ ఈ పూలతో పూజ చేసుకున్నాను అనమాట. ఇక శ్రావణ మాసం అయితే మనకి రేపు మాత్రమే కదండి లాస్ట్, అంటే శుక్రవారం ఇంకా రేపటితో అయిపోతుంది. అమ్మకి ఇంకా ఎవరైనా కుదరక పూజ చేసుకోకుండా ఉండుంటే లాస్ట్ కాబట్టి రేపైనా కూడా చేసుకుంటారు. అంటే రేపంటే వచ్చే శుక్రవారం అన్నమాట. ఇంకా ఈరోజు గురువారం కదా, రేపు శుక్రవారం, రేపు చేసుకుంటారండి. ఇక ఇంట్లో ఇలా పూజ చేసుకున్న తర్వాత మర్నాడు బుధవారం రోజున ఇలా గుడికి వెళ్ళాము. ఈవిడ నా వీడియోస్లో చూసే ఉంటారు మీరు, కొత్త వాళ్ళకైతే తెలియదు. మా ఊరి గ్రామదేవత నాంగల్యాదేవి అమ్మవారు అన్నమాట. నంగాలమ్మ తల్లి అని పిలుస్తూ ఉంటాము. ప్రతిరోజు ఆ టైం ఈ టైం అని లేకుండా పూజలు అందుకుంటూనే ఉంటారండి అమ్మవారు. చాలా ఊర్లలో అయితే గ్రామదేవతల్ని అంటే ఏవైనా సంక్రాంతి ఇలాంటి రోజుల్లో, దసరా రోజుల్లోనే పూజలు అందుకుంటూ ఉంటారు. కానీ నిడదోలు నంగాలమ్మ తల్లి మాత్రం ఎప్పుడూ పూజలు అందుకుంటూనే ఉంటారనమాట. అందరూ ఏ టైంలో ఉన్నా సరే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ గోపురం చూస్తున్నారు కదా, ఇవైతే శ్రీ 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 కోటసత్తమ్మ తల్లి అన్నమాట. ఈ అమ్మవారి పేరు విన్నని వాళ్ళంటూ ఎవరు ఉండరు, అందరికీ తెలుసు. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి. దగ్గరలో ఉండి మేమే అస్తమానం వెళ్ళలేము, కానీ ఈ అమ్మని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. గోపురం ఇంత ఎత్తుగా ఉన్నా కానీ అమ్మవారు చూస్తున్నారు కదా, లోపల కిందకు ఉంటారనమాట. అది కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఇంతకుముందు, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక ఇప్పుడైతే ఆ లోపలికి వెళ్ళే వరకే వీడియో తీసామండి, ఇంకా తీయలేదు. నంగాలమ్మ ఫోటో అదే
సత్యమ్మ తల్లి ఫోటో తీయనివ్వరండి మామూలుగా అయితేనే. ఇది వరకు అయితే నేను తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల అప్పుడు తీసాను. ఇప్పుడైతే సైడ్ నుంచి తీసిన ఫోటో ఒకటి ఉంది. ఆ ఫోటోని లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. వీడియో అయితే తీయలేదు. చాలా పెద్ద విగ్రహం ఉంటుందండి అమ్మవారిది. ఇక్కడ చాలామంది మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. కోరిన కోరికలు తీరుస్తారండి ఈ అమ్మవారు. చాలా మహిమగల తల్లి. ఇంకెవరైనా రాకపోతే వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. నమస్తే.